నమస్తే భారత్. భారత్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దుల్లో భారత సైనిక శౌర్యాన్ని ఎదిరించలేని డ్రాగన్ దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర పన్నింది. అంతేకాదు, భారత్ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. భారత్ను ఎలాగైనా దెబ్బతీయటమే లక్ష్యంగా పెట్టుకుంది చైనా. ఇంతకీ అసలు చైనా చేస్తున్న కుట్రలేంటి? దాన్ని ఎలా అమలు చేస్తుంది? ఎందుకు చేస్తుంది? తన దేశం కంటే కూడా ఎక్కువగా ఈ దుర్మార్గపు కంట్రీ భారత్ పైనే దృష్టి పెడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు కుయుక్తులు చేస్తూనే ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే మన దేశంలోని కొందరు కుహనా మేధావులు కావచ్చు, అర్బన్ నక్సలైట్లు కావచ్చు, వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నారు. నిన్న మొన్న పూర్తయిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ భారత్ లో అలజడి సృష్టించేందుకు కుయుక్తులు పన్నింది ఈ కుట్రల దేశం. లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలున్నాయని దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సైతం పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి లోక్సభ ఎన్నికలపైన చైనా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎన్నికల వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయనున్నారని మైక్రోసాఫ్ట్ అప్పట్లోనే తెలిపింది. భారత్ లో కీలకంగా ఉండే ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో చైనా ఆ ప్రచారాన్ని చేసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అందుకు తగ్గట్టుగానే వివిధ సంస్థల ద్వారా డబ్బులు భారత్ లోకి పంపి ఎన్నికల్లో వినియోగించినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. ఈ గుంటనక్క దేశం ఎన్ని కుట్రలు చేసినా భారత్ లో వాళ్ళ పప్పులు ఉడకలేదు. దీంతో మరో కుట్రకు బరిదెగించింది ఈ జిత్తులమారి దేశం. ఉగ్రవాదంతో భారత్ ను దెబ్బతీసేందుకు పొరుగు దేశం పాకిస్తాన్ ని పావుగా వాడుకోవాలనుకుంటుంది ఈ డ్రాగన్ కంట్రీ. తిండికి టికాణా లేకపోయినా భారత్ ను నాశనం చేయాలన్న అత్యాశ, దురాశ మాత్రం ఆ దాయాది దేశానికి ఏమాత్రం తగ్గట్లేదు. ఉగ్రవాదుల నుంచి భద్రతా బలగాలు తాజాగా స్వాధీనం చేసుకున్న పరికరాలు, నియంత్రణ రేఖ వెంబడి చైనా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న బంధాన్ని మరోసారి బహిర్గతం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులపై చేసిన ఎన్కౌంటర్ కారణంగా పాక్ సైన్యం ఉపయోగించిన అత్యంత ఎన్క్రిప్టెడ్ చైనీస్ టెలికాం గేర్ అల్ట్రాసెట్ ను గుర్తించారు భద్రతాధికారులు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పరికరంతో పాటు చైనా భారీ కుట్ర కూడా బహిర్గతమైంది. ఈ పరికరం మెసేజ్ ట్రాన్స్మిషన్, రిసెప్షన్ కోసం రేడియో తరంగాలపై పనిచేస్తూ ఉంటుంది. అల్ట్రాసెట్ సరిహద్దుల్లో ఉన్న కంట్రోల్ స్టేషన్ తో అనుసంధానం చేసి పెట్టారు. ఇది నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు, నగరాలు, గ్రామాల శివార్లలో నివసించే ఉగ్రవాదుల కోసం ఈ పరికరాలు అమర్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద గ్రూపులకు శిక్షణ, ఆయుధాలు, మందుగొండి సామాగ్రి అందించడం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు స్వాధీనం చేసుకున్న ఈ పరికరాల బట్టి అర్థమవుతుందని అధికారులు తెలిపారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ లో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు ఉగ్రవాదుల నుంచి చైనా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాలో సురాన్కోటలోని సిందారా టాప్ ప్రాంతంలో గత ఏడాది జూలై 17, 18 రాత్రి జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం కోసం చైనా కంపెనీలు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ ప్రత్యేక హ్యాండ్సెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్లోని చెక్ మొహల్లా నౌపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 26న భద్రతా దళాలు ఈ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ అల్ట్రాసెట్ హ్యాండ్సెట్లు పిర్ పంజాల్ ప్రాంతానికి దక్షిణాన సైతం కనుగొనబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఇది గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ అంటే GSM లేదా కోడ్ డివిజనల్ మల్టిపుల్ యాక్సెస్ అంటే CDMA వంటి మొబైల్ సాంకేతికతలపై ఆధారపడకుండా ప్రత్యేకమైన రేడియో పరికరాలతో పనిచేస్తున్నాయి. 2 అల్ట్రాసెట్లు ఒకదానికొకటి రేడియో తరంగాలతో సమాచారాన్ని చేరవేస్తాయని అధికారులు తెలిపారు. ఇక చైనా ఉపగ్రహాలు ఈ సందేశాలని హ్యాండ్సెట్ నుండి పాకిస్తాన్లోని మాస్టర్ సర్వర్కు పంపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది తన మిత్రదేశమైన పాకిస్తాన్ కు చైనా చేస్తున్న మరో సహాయం అని అధికారులు తెలిపారు. బీజింగ్ కొంతకాలంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం యొక్క రక్షణ సామర్థ్యాలను చాలా చురుకుగా పెంచుతుంది. ఈ మద్దతులో స్టీల్ హెడ్ బంకర్లను నిర్మించడం, మానవరహిత వైమానిక పోరాట, వైమానిక వాహనాలను అందించడం, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ టవర్లను ఇన్స్టాల్ చేయడం, భూగర్భ ఫైబర్ కేబుల్స్ వేయటం వంటివి చేస్తూనే ఉంది. అదనంగా టార్గెట్ ను ఖచ్చితంగా సెట్ చేసుకునేందుకు, సామర్థ్యాలను మెరుగుపరచడానికి JYHGR సిరీస్ తో సహా చైనీస్ రాడార్ సిస్టంలు తయారు చేస్తుంది. SH-15 ట్రక్ మౌంటెడ్ హోవిజర్ వంటి అధునాతన ఆయుధాలను నియంత్రణ రేఖ వెంబడి వివిధ ప్రదేశాల్లో గుర్తించారు అధికారులు. ఈ ప్రయత్నాలన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్, ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించి చైనా వ్యూహాత్మక ప్రయోజనాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి అభివృద్ధిలో చైనా సైనికులు మరియు ఇంజనీర్లు నిమగ్నమయ్యారని ఇంటర్సెప్ట్ కమ్యూనికేషన్స్ సూచిస్తున్నాయి. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లీపా వ్యాలీలో భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణాలను సైతం చైనా చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ మరియు చైనా జిన్జియాంగ్ ప్రావిన్స్ మధ్య చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతమైన కారాకోరం హైవే ద్వారా ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు
ఈ డ్రాగన్ కంట్రీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇలా చైనా తన కుయుక్తులతో భారత్ను ఇబ్బంది పెట్టాలని ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే భారత్ సైతం అంతే సమర్థంగా చైనా కుట్రలను తిప్పి కొడుతూనే ఉంటారు కూడా. మొత్తానికి ఇదండి డ్రాగన్ దాయాది దేశంతో కలిపి భారత్ పై పన్నుతున్న కుట్ర. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి నేషన్ ఫస్ట్ తెలుగు. జై హింద్.